Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అందరి నోట్లో లేకపోతే చాలా సందర్భాల్లో చాలా వినిపిస్తున్న వాదన ఏంటంటే జాబ్ క్యాలెండర్. అది ఈ ఇయరే వస్తదా? నెక్స్ట్ ఇయర్ వస్తదా? ఎప్పుడొస్తది? ఏంటి అని చెప్పేసి వన్ ఆర్ ద అదర్ వే డిఫరెంట్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో, వాట్సాప్ ఛానల్స్‌లో వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒక టైమ్ లైన్ మనం చూస్తే మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు డిఫరెంట్ సందర్భంలో ఒక ఆస్పెక్ట్‌లో జాబ్ క్యాలెండర్ వస్తది అని చెప్పడం. అండ్ అలాగే అన్ని డిపార్ట్మెంట్స్‌కి వేకెన్సీస్‌ని తెలుసుకొని, వాటన్నిటిని ఫైనలైజ్ చేసుకొని, ఇమ్మీడియేట్‌గా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మోర్ ఛాన్సెస్ అని చెప్పడం. అండ్ అలాగే కొన్ని రోజుల క్రితం 99,000 ఆల్మోస్ట్ 1,00,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి అని చెప్పడం. అండ్ అలాగే నారా లోకేష్ గారికి సంబంధించి వన్ ఆఫ్ ద ఒక పాడ్‌కాస్ట్‌లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించడం. అండ్ అలాగే ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక ఈవెంట్‌లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించడమే కాకుండా, ప్రతిసారి జాబ్ క్యాలెండర్ అంటూ ఉన్నాం. కానీ ఈ స్పీచ్‌లో 2026 అంటే రాబోయే సంవత్సరంలో జాన్వరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. దీని గురించి ఇంకాస్త డీటెయిల్డ్‌గా చెప్పుకునే ముందు ఒక్కసారి సీరీస్ ఆఫ్ టైమ్ లైన్స్ మీకు గుర్తు చేస్తాను. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది అంతకుముందు మన ఎమ్మెల్సీ గారు ఒకానొక మీటింగ్‌లో మాట్లాడిన థింగ్స్. గారికి, లోకేష్ బాబు గారికి, మా పయ్యవల కేశవ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉదయం కాబట్టి మేము వెంటనే ఇవ్వలేకపోయాం. ఖచ్చితంగా మేము నెక్స్ట్ 2026లో వీలైతే ఈ సంవత్సరం ఎండింగ్ లో కానీ 2026లో అయితే మాత్రం మేము ఖచ్చితంగా మా గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తుంది. నేనైతే కేవలం విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇప్పించాలి అన్న వాళ్ళు అందుకే పంపించారు. నా లక్ష్యం కూడా అదే. జాబ్ క్యాలెండర్ ఇప్పించడంలో నేను సక్సెస్ అయితే అది ఎమ్మెల్సీగా నేను విజయం సాధించినట్టు. ఒకవేళ నేను కానీ మా గవర్నమెంట్ కానీ ఇవ్వకపోతే ఎమ్మెల్సీగా నేను ఫెయిల్ అయినట్టు అని చెప్పి నేను. సో ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ అంటే దానికంటే ముందు ఇది ఆల్మోస్ట్ 3 months బ్యాక్ ఒకానొక పాడ్‌కాస్ట్‌లో విన్నది. అండ్ అలాగే మీరు ఇక్కడ దీన్ని చూసినట్లయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,347 డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది. రేపు ఆగస్టులో అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. అలాగే 6,100 ఉద్యోగాలు కానిస్టేబుల్ కి సంబంధించి కూడా ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, రిటర్న్ టెస్ట్ అయిపోయింది. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పటికే మీరు చూసే ఉంటారు, పేపర్లో మీరు రాసి ఉంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సుమారు 800 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫారెస్ట్ సుమారు ఒక 50 ఉద్యోగాల వరకు ఉన్నాయండి. అవి కూడా మేము తొందరలో ఇచ్చేస్తాం. తరువాత అప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. వీలైతే ఈ సంవత్సరం, ఒకవేళ ఈ సంవత్సరం వీలు కాకపోతే 100% నెక్స్ట్ ఇయర్ జనవరికైనా ఇవ్వాలనేది. సో చూడండి గైస్, ఈ వీడియోలో నేను ఎందుకు డైరెక్ట్‌గా ఈ వీడియోస్‌ని డిస్‌ప్లే చేసి చెప్తున్నానంటే, డిఫరెంట్ సందర్భంలో ఇక్కడ ఏకంగా ఆయన విజయానికి అండ్ ఈ జాబ్ క్యాలెండర్‌కి ముడిపడుతూ, అంటే అలాగే ఇంకొక సందర్భంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఆ ఎమ్మెల్సీ గారి పదవికి సంబంధించి చెప్పడం. అండ్ ఇంకొక పాడ్‌కాస్ట్‌లో మన మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన సందర్భం మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ ఇంతకుముందు డిఎస్సి రిక్రూట్మెంట్స్ జరిగిపోయినాయి. ఆ వీడియోలో చెప్పినట్టు ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ మొన్ననే జరిగిపోయినాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా డిక్లేర్ అవ్వడం జరిగింది. సో అంటే వాళ్ళు ఏదైతే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నారో అవి ఒక్కటికొకటి 100% నిజం అవుతూ సాగుతుంది. అండ్ ఫైనల్ గా ఇవాళ మనం విన్న ఒకానొక ఫేమస్ థింగ్స్. కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్లు ఇచ్చేసాం. అదే విధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సో 20 లక్షల ఉద్యోగాలు. సో గైస్, సో ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్కి సంబంధించి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, ఎండోమెంట్కి సంబంధించి కానీ, టీచర్స్ కానీ, డిగ్రీ లెక్చర్స్ కానీ, జూనియర్ లెక్చర్స్ కానీ, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా వేరియస్ థింగ్స్ వీటన్నిటికి సంబంధించి జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్లో ఏ జాబ్స్ వస్తాయి, ఏ జాబ్స్ రావు అని ఎవరికి కూడా తెలీదు. జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫస్ట్ నుంచి మనం వెయిట్ చేస్తోంది గవర్నమెంట్ ప్రతి సందర్భంలో మాట తప్పుతోంది అని చెప్పి. ఇప్పుడు మనం చూస్తే 4 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. వాళ్ళు చెప్పిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా నిజమైపోయాయి. అండ్ వాళ్ళు చెప్పినట్లుగానే జనవరిలో జాబ్ క్యాలెండర్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బలాన్ని చూపించే విధంగా ఈ 4 వీడియోస్ కూడా మీకు చూపించడం జరిగింది. సో చాలా సందర్భాల్లో ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ లాగానే ఉండిపోతుంది, మేము నమ్మము అనుకుంటే అది అలాగే ఉండిపోతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇది డిసెంబర్, నిజంగానే జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా జరగబోయే డీవియేషన్స్ చూడండి. న్యూ ఇయర్ అని కొంచెం డిస్టర్బ్ అవుతాం, తర్వాత సంక్రాంతి అని మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అవుతాం.
ఈ టైంలో ప్రిపరేషన్‌లో మనం సెటిల్ డౌన్ కావాలి అంటే, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తేదీ నుంచి కంప్లీట్‌గా అడ్జస్ట్ అవ్వడానికే అట్‌లీస్ట్ ఒక 1 మంత్, 1 ½ మంత్ పడుతుంది. సో, ఇప్పటి నుంచే మెల్లిగా ఒక స్లోగా నత్తనడక అంటారు గదా! మెల్లిగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, తర్వాత వాటిని ఊపందుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే అదే ఈ సందర్భంలో నేను చెప్తోందేందంటే, ఇంతకుముందు 99,000 ఖాళీలు, లేకపోతే గ్రూప్ 2లో ఒక 7, 800 జాబ్స్, లేకపోతే ఇంకో 1000 జాబ్స్, లేకపోతే గ్రూప్ 1లో ఇన్ని జాబ్స్, ఎస్ఐపిసి ఇటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి. నో వన్ హాస్ ఎనీథింగ్. అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు, కొంచెం తక్కువైనా ఉండొచ్చు. సో, మేబీ ఏదైనా టెక్నికల్ రీజన్స్ ఏదైనా డిలేస్ ఉంటే 1 ఆర్ 2 డేస్ అటు ఇటుగా జాబ్ క్యాలెండర్ కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావడం పక్కా. ఈ ఒక్క రోజు మాత్రం ఇలాంటి రోజు అంటే అప్పటినుంచే చదివేసుంటే బావుండేది. ఈ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మేము పొందేవాళ్ళం అనే రోజు ఎప్పుడూ రాకుండా ఉండేటట్టు చూసుకోండి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అవుతేనే ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్‌లో వచ్చిన డేట్స్, తర్వాత నోటిఫికేషన్ దాని ప్రకారం ప్రిపరేషన్ ఫేజ్‌లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉంటాయి. మొన్న డీఎస్సీలో క్వాలిఫై అయిన ఎంతోమంది, కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్‌కి క్వాలిఫై అయిన ఎంతోమంది, లేకపోతే డిఫరెంట్ జాబ్స్ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా డిఫరెంట్ పోస్ట్స్‌లో సెలెక్ట్ అయిన ఒక 10, 20 కాదు వందల మంది విద్యార్థులతో నేను మాట్లాడి ఉన్నాను. ఈ పలు సందర్భాల్లో క్వాలిఫై అయిన, లేకపోతే సెలెక్ట్ అయిన చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నది ఒకటే ఒకటి. ఒకానొక టైంలో చాలా డల్లెస్ట్ ఫేజ్ ఉంటది. బుక్స్ ముట్టాలనిపించదు. ముట్టితేనే లేకపోతే ఏదో డీవియేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటిని మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటది. మేము ఇవన్నీ చేశాము అని చాలా మంది చెప్పారు. సో, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తది. అన్ని ఎగ్జామ్స్‌కి కామన్‌గా ఉండే కొన్ని జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ టాపిక్స్ ఉన్నాయి. గ్రూప్స్‌లో జనరల్ స్టడీస్ డామినేషన్ ఉంటది. పోలీస్ జాబ్స్‌కి మ్యాథమెటిక్స్ డామినేషన్ ఉంటుంది. సో, మీరు ఏది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఏది చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు బెస్ట్‌గా ఆలోచించుకొని అట్‌లీస్ట్ మెల్లిగానైనా ఇప్పటి నుంచైనా ప్రిపరేషన్‌తో స్టార్ట్ చేసుకోండి. అండ్ యాస్ యూజువల్ ఇప్పుడు చెప్పినట్లుగానే రోహిత్స్ అకాడమీలో సో, గ్రూప్ 1కి సంబంధించి ఇటు చూస్తే ఎంప్లాయీస్ అని చెప్పేసి, ఇటు సైడ్ చూస్తే ఇంటిగ్రేటెడ్ యాస్పిరెంట్స్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ అలాగే ఒక ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డైలీ యాస్పిరెంట్స్ అని, అండ్ అలాగే ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇలాగా డే వైస్ ప్లానర్. మా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిక్ థింగ్స్ ఏందంటే, మేము క్లాసెస్ ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రతి టాపిక్ పైన టెస్ట్. అది అర్థమాటిక్ కానీ, రీజనింగ్ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ ప్రతి టాపిక్ పైన టాపిక్ బేస్డ్ క్వెషన్స్‌తో టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతది. ప్రతి టెస్ట్‌కి అటు ఇంగ్లీష్‌లో, ఇటు తెలుగులో ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడం జరుగుతది. అండ్ అలాగే మేమిచ్చే దాంట్లో ఏ రోజు ఏం చదవాలి, ఏ వీడియో క్లాస్ వినాలి, ఏ టాపిక్ అంటే ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, ఆ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, ఆ టాపిక్ ఎంతసేపు రివైజ్ చేయాలి, దానికి రిలేటెడ్ టెస్ట్ రాయడం అండ్ దీనికి రిలేటెడ్ మెటీరియల్స్. అండ్ అలాగే మేమిస్తున్న ఇవన్నీ కూడా ఏదో నార్మల్‌గా, యావరేజ్‌గా ఉండే ఫ్యాకల్టీస్ కాదు. ద బెస్ట్ అండ్ టాప్ నాచ్ ఫ్యాకల్టీస్. ఒక్కొక్క ఫ్యాకల్టీకి సంబంధించి మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన వాళ్ళకి సంబంధించి వేలాది వీడియోస్ మీరు చూడొచ్చు. సో, అండ్ అలాగే వాళ్ళ డెమో క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, 3 కానీ, ఎస్ఐ కానీ, పీసీ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ కరెంట్ అఫైర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రోహిత్స్ అకాడమీలో వారంలో అట్‌లీస్ట్ కనీసం 5 లైవ్‌లు లేకుండా మాత్రం ఉండదు. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ లైవ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీథింగ్ కరెంట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. సో, బెస్ట్ క్వాలిటీ కంటెంట్ కోసం గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ, పీసీ కానీ, ఫారెస్ట్ కానీ ఏ ఎగ్జామినేషన్ అయినా దాదాపుగా అన్ని కోర్సెస్ రోహిత్స్ అకాడమీలో ఉన్నాయి. మా యొక్క యూనిక్ ఫీచర్స్ ఏందంటే కోర్సు టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి కోర్స్ పైన ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి ఇండివిడ్యువల్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇండివిడ్యువల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటది. సెపరేట్‌గా మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఏది కావాలన్నా యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్. అండ్ ఇవన్నీ కలిపి వెరీ అఫోర్డబుల్ అండ్ నామినల్ ప్రైస్‌కి మీకు అందించడం జరిగింది. జనరల్‌గా గ్రూప్ 1 హైదరాబాద్ లాంటి ప్లేసెస్‌లో కనీసం మినిమమ్ టు మినిమమ్ 35 కంటే ఎక్కువ ఉంది కానీ తక్కువ ఎక్కడ లేదు. బట్ దానికంటే కూడా చాలా తక్కువతో గ్రూప్ 1 విత్ వెరీ బెస్ట్ ఫ్యాకల్టీస్‌తో అది కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తూ సేమ్ అదే గ్రూప్ 1 అంటే గ్రూప్ 2కి చెప్పే వాళ్ళతో గ్రూప్ 1 చెప్పించలేదు. గ్రూప్ 1 స్థాయి గ్రూప్ 1 వాళ్ళతోనే చెప్పించాం. అండ్ అలాగే గ్రూప్ 2 కూడా ఉద్యోగాన్ని సాధించిన వాళ్ళు ఎంతో మందిని ఉద్యోగార్థులుగా తయారు చేసిన బెస్ట్ ఫ్యాకల్టీస్‌తోనే క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఇప్పటికైనా అయిందేదో అయిపోయింది. అట్‌లీస్ట్ ఇప్పుడైనా నమ్మకం వస్తది. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ రావచ్చు. ఇంతమంది ఇన్ని మాటలు చెప్తున్నారు కదా! ఇందులో ఏదైనా నిజం ఉండుంటది. మేబీ నిజం అయిపోయి నేను అబద్ధం అనుకోని చదవకపోతే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరని మీకు అనిపిస్తది.
సో ఖచ్చితంగా సో మీకు బలాన్ని చేకూర్చడానికి 4 వీడియోస్ చూపించాను. ఎమ్మెల్సీ గారు పలు సందర్భంలో చెప్పింది, అలాగే నారా లోకేష్ గారు పలు సందర్భంలో చెప్పింది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గానీ చాలా సందర్భాల్లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. తెలంగాణలో లాగా సాగదీయట్లేదు. ఇప్పుడు కరెక్ట్‌గా ఫైనల్‌గా డేట్ కూడా ఇచ్చారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇన్ని పోస్ట్సో, సో మీరు అనుకున్నన్ని పోస్ట్స్ రాకపోతే మళ్ళీ డీమోటివేషన్ ఇవేవి పెట్టుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉద్యోగం వస్తే చాలు, నోటిఫికేషన్ వస్తే చాలు. సో జస్ట్ నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ మొత్తం అయిపోతే ఆ కిక్కే వేరుగా ఉంటది. సో అదే మైండ్‌లో పెట్టుకోండి. సో ఉద్యోగాలు చేసేవాళ్ళు గానీ, హౌస్ వైఫ్స్ కానీ సెపరేట్ స్ట్రాటజీ ఇవ్వడం జరిగింది మన దాంట్లో. సో హౌస్ వైఫ్స్ గానీ, ఉద్యోగం చేసేవాళ్ళు గానీ మీరు కూడా మీకున్న టైంలో హాఫ్ ఎన్ అవరో, 1 అవరో, 2 అవర్సో, 3 అవర్సో వాటెవర్ హాలిడేస్ టైంలో ఎక్కువ ఉంటది, మిగతా టైంలో తక్కువ ఉంటది. ఎంతున్నా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేదో సినిమాలో ఉన్నట్టు కాఫీ తాగితే కదా తెలిసేది బావుంటదో, బావుండదో అన్నట్లు ప్రిపేర్ అవుతే కదా తెలిసేది సెలెక్ట్ అవుతామా, సెలెక్ట్ అవ్వమా, మన వల్ల అవుతదా కాదా. ఎప్పుడు నేను చెప్తుంటాను గెట్ ఇంటూ దిస్ ట్రాక్. మళ్ళీ అవుతదా? నోటిఫికేషన్ ఉంటదా? నోటిఫికేషన్ క్యాన్సెల్ అవుతదా? పాత నోటిఫికేషన్సే పెండింగ్ ఉన్నాయి. ఇదంతా పొలిటికల్ స్టేట్మెంట్ అని ఎప్పుడు కూడా బుర్ర మొత్తం నెగెటివ్ థింగ్స్‌తో పెట్టుకుంటే ఈ అడుగు వేయలేం. ఈ మొదటి అడుగు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటది. పాజిటివ్ మైండ్ సెట్‌తో ముందుకు వెళ్తేనే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ క్యాలెండర్ జనవరిలో రావడం, కొత్త సంవత్సరం, కొత్త జాబ్ క్యాలెండర్. సో అందరికీ కూడా ఖచ్చితంగా సంతోషాన్ని అందిస్తుంది. అందరికీ మంచి కంక్లూజన్ కూడా ఇస్తది అని చెప్పేసి అనుకుంటూ సో డెఫినెట్‌గా మీకు ఇది నిజం కావాలి అని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్. ఎవరైతే ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్ కోసం రోహిత్స్ అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు పెట్టించిన ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందే ఏవేవి బుక్ లిస్ట్, గ్రూప్ 1కి సెపరేట్ బుక్ లిస్ట్, గ్రూప్ 2కి సెపరేట్ బుక్ లిస్ట్, గ్రూప్ 1 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ అండ్ అలాగే ఈ టైమ్ ప్లానర్ ఇవన్నీ ఇంతకు ముందే వీడియోస్ చేశాం. మీరు పాత వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్స్ ఏది కావాలన్నా 9111556858 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. సార్ ఏపీ గ్రూప్ 2 సిలబస్ ఇంగ్లీష్‌లో, తెలుగులో, ఏపీ గ్రూప్ 1 సిలబస్ ఇంగ్లీష్‌లో, తెలుగులో, ఏపీ గ్రూప్ 1 ప్లానర్, ఏపీ గ్రూప్ 2 ప్లానర్, హౌస్ వైఫ్స్ ప్లానర్, ఎంప్లాయీస్ ప్లానర్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లానర్ అండ్ అలాగే బుక్ లిస్ట్ ఇలా ఏది కావాలన్నా స్పెసిఫికల్‌గా మెసేజ్‌లో మెన్షన్ చేయండి. జస్ట్ ఏపీ గ్రూప్ 2 సిలబస్, జస్ట్ ఏపీ బుక్ లిస్ట్ ఇలా ఒక్కొక్కటి పెట్టకండి. గ్రూప్ 1 గ్రూప్ 2 క్లారిటీతో మీరు మెసేజ్ పెడితే నేను పీడిఎఫ్ అందిస్తాను. ఇదే కాదు సబ్జెక్ట్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. నేనే రెస్పాండ్ అవుతాను. అండ్ గైస్ వన్ ఆఫ్ ద అదర్ మోర్ ఇంపార్టెంట్ ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫ్లాట్ 20% ఏ కోర్సెస్ పైనైనా ఫ్లాట్ 20% వస్తుంది. జస్ట్ ఈ కూపన్ యూజ్ చేయండి. ROHITH రోహిత్ సార్ 20 రోహిత్ సార్ 20 అని యూజ్ చేయండి. అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఇండివిజువల్ కోర్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా కూడా ప్రతి దానిపైన 20% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తారు. రోహిత్ సార్ 20. సో జస్ట్ ఒక అనౌన్స్మెంట్, కూపన్ కోడ్ కావాలి అనుకునే వాళ్ళకు ఇది అందుబాటులో ఉంటుంది రాబోయే 2 రోజులు. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.